ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఈ శ్లోకం వినే ఇంట్లో దారిద్ర్యం ఉండదు. మహాలక్ష్మి తల్లి ఆశీర్వాదం కోసం తప్పకుండా వినండి. సంపదల తల్లి, సౌభాగ్యాల దేవత, భక్తుల బాధలను తొలగించే కరుణామయి ఆదిశక్తి మహాలక్ష్మి అమ్మవారికి మన హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే భక్తితో మహాలక్ష్మి అష్టకాన్ని జపిస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం నిలిచిపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన శ్లోకాన్ని భక్తితో వినండి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిని నింపుగాక. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ప్రారంభిద్దాం. శ్రీ మహాలక్ష్మష్టకం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానా అలంకరభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మష్టోత్తకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇలా భక్తితో మహాలక్ష్మి అష్టకాన్ని జపించిన ప్రతి భక్తునికి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ లభించును. ఈ పవిత్రమైన శ్లోకాన్ని ప్రతిరోజు వినండి. మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి నిండుగాక. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ